హలో అండి, నమస్తే. వెల్కమ్ టు వినీస్ రెసిపీస్. ఈరోజు రెసిపీ వచ్చి సేమియాతో పులిహోర అండి. టిఫిన్ ఐటెం చేస్తున్నాను. పులిహోర అంటే మనం ఎప్పుడు రైస్ తోట చేస్తుంటాం కదా, ఈరోజు సేమియాతో చేస్తున్నానండి. ఈ టిఫిన్ చాలా బాగుంటుందండి, అందరికీ నచ్చుతుంది. వీడియోలోకి వెళ్ళే ముందు మీలో ఎవరైనా నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కన బెల్ ఐకాన్ వస్తుంది, దాన్ని క్లిక్ చేయండి. బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్ అనే ఆప్షన్ని ఎంచుకోండి. అప్పుడు నా నోటిఫికేషన్స్ అన్నీ మీకు వస్తాయన్నమాట. ఇప్పుడు ప్రిపరేషన్ చూసేద్దాం. ముందుగా స్టవ్ మీద ఒక గిన్నెలో 1 లీటర్ వాటర్ వేసుకోవాలండి. బాయిల్ చేసుకోవాలి వాటరు. అందులో కొద్దిగా సాల్ట్ వేసుకోవాలి, 1 స్పూన్ అన్నమాట. ఆ తర్వాత 1/2 స్పూన్ పసుపు వేసుకోవాలి. అంతా బాగా కలుపుకోవాలి. అందులోనే 1 స్పూను ఆయిల్ వేసుకోవాలండి. అంతా కలిపిన తర్వాత వాటర్ని బాగా మరగనివ్వాలి. ఇలా మరుగుతున్నప్పుడు సేమియా వేసుకోవాలండి. ఇక్కడ 200 గ్రాములు సేమియా తీసుకున్నాను. వేసి బాగా కలుపుకొని 50% వరకు ఉడికించుకోవాలి. 50% ఉడకాలండి. అంటే మనం చేత్తో పట్టుకుంటే కొద్దిగా బ్రేక్ అవ్వాలి, అంతవరకు ఉడికించుకోవాలి. మరి మెత్తగా ఉడికించుకోకూడదు, ముద్దగా అయిపోతుంది. ఇప్పుడైతే ఉడికింది, దీన్ని మనం స్ట్రెయిన్ చేసుకుందాం. ఒక చిల్లులు గిన్నెలో స్ట్రెయిన్ చేసుకోవాలి. మీ దగ్గర జాలి గంటె ఉంటే అందులో కూడా స్ట్రెయిన్ చేసుకోండి. ఆ వేడికి ముద్ద కట్టకుండా వెంటనే చల్లనీళ్ళతో కడిగేయాలండి. అట్లా చల్లనీళ్ళు పోసేసి మొత్తం కలపాలి అటు ఇటు. నీళ్ళన్నీ బాగా కిందకి దిగిపోవాలి, పొడి పొడిగా ఉండాలన్నమాట. అలా స్పూన్తో కలుపుతున్నామంటే నీళ్ళన్నీ కిందకి వెళ్ళిపోతాయి. ఇది ఒక 5 నిమిషాల సేపు పక్కన పెట్టి మనం ఇప్పుడు తర్వాత వేసుకుందాం. స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని అందులో 3 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోవాలండి. ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత ఆవాలు, మినప్పప్పు, శనగపప్పు, తర్వాత ఎండుమిర్చి వేసుకొని దోరగా వేయించుకోవాలి. అందులోనే వేరుశనగపప్పు వేసి అంత బాగా వేయించుకోవాలి. పప్పులన్నీ మాడకుండా వేయించుకోవాలండి. ఇప్పుడు ఇందులో కరివేపాకు వేసుకొని కలుపుకోవాలి. తర్వాత పచ్చిమిరపకాయలు ఒక 3-4 చీల్చుకొని వేసుకోవాలి. అంతా బాగా తిరవాతిర వేయించుకోవాలి. అందులోనే కొద్దిగా జీడిపప్పు మీ దగ్గర ఉంటే వేసుకోవచ్చు, లేకపోతే లేదండి. పచ్చివాసన పోయే వరకు జీడిపప్పులను కూడా వేయించుకోవాలి. ఇప్పుడైతే కొద్దిగా ఇంగు వేసుకోవాలి. 1 చిటికెడు ఇంగు వేసుకుంటే స్మెల్ బాగుంటుందండి, ఫ్లేవరు. తర్వాత తగినంత సాల్ట్ వేసుకోవాలి. ఉడికేటప్పుడు కొద్దిగా వేసాం కదా, ఇప్పుడు కొద్దిగా వేసుకొని అంతా కలుపుకోవాలి. ఇప్పుడైతే ఉడికించుకున్న సేమియా వేసుకోవాలి. సేమియాని అడుగు నుంచి తీస్తూ బాగా కలుపుకోవాలి. అంటే కలుపుతున్నప్పుడు సేమియా మెత్తబడకూడదు, అలాగే అది విరిగిపోకూడదు అన్నమాట. జాగ్రత్తగా అంతా కలుపుకోవాలి. మంట సిమ్లో పెట్టుకొని నిమ్మరసం పిండుకోవాలండి. 1.5 నిమ్మకాయ పిండాను నేను. ఇక్కడ 200 గ్రాములకి 1.5 నిమ్మకాయ పడుతుంది. పిండి మొత్తం బాగా కలుపుకుంటే సేమియా పులిహోర రెడీ అయిపోయింది. అంతేనండి. స్టవ్ ఆఫ్ చేసుకొని సర్వింగ్ బౌల్లో తీసేసుకుందాం. వేడివేడిగా సేమియా పులిహోర రెడీ అండి. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా మీరు కూడా ట్రై చేయండి, చాలా బాగుంది. మీకు ఎలా అనిపించిందో మీ కామెంట్స్ నాకు తెలియచేయండి. ఓకేనా? థ్యాంక్స్ ఫర్ వాచింగ్. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం.